గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో హోర్డింగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మెట్రో పిల్లర్లతో పాటు ట్రాక్లపై ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా యాడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్ ప్రమాదకరంగా మారాయి. దీనివల్ల మెట్రో ట్రాక్లు డ్యామేజ్ అవుతూ ఉండడంతో పాటు భారీగా ఈదురుగాలులు ఇస్తే వాహనదారులపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఎల్ఎన్టీ మెట్రో అధికారుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ వాసులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు హైదరాబాద్ మహానగరంలో మెట్రో పిల్లర్ల మీద యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే మాన్సూన్ కూడా ప్రారంభం కావడంతో ఈదురుగాలులు వీస్తే కనుక ఆ హోర్డింగ్స్ ఊడి కింద పడేటటువంటి ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలో సిటీలో అనేక ప్రాంతాల్లో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి హోర్డింగ్స్ మీద మాత్రము ఇటు నగరవాసులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర ఉన్నాను. సో సిటీలో మెట్రో ట్రాక్ల మీద కానివ్వండి, మెట్రో పిల్లర్ల మీద ఏ విధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఏంటినది కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇటు ప్రమాదకరంగా మారాయి, ఎక్కడికక్కడ కూడా వేలాడుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ల మీద, మెట్రో ట్రాక్ల మీద మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఒక్కసారి, ఏదైతే ఇటు యాడ్ ఏజెన్సీలు ఏ విధంగా మెట్రో ట్రాక్స్ కూడా ఇటు కేవలం పిల్లర్లు మాత్రమే కాదు, ట్రాక్లకు హోల్స్ పెట్టేసి ఏదైతే ఇటు హోర్డింగ్స్ ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు అంటే ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. వాస్తవానికి కేవలం కొన్ని నిబంధనల ప్రకారం పరిమితుల మేరకు మాత్రమే ఇటు ఆ మెట్రో పిల్లర్ల మీద ఏదైతే ఇటు హోర్డింగ్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బట్ ఏదైతే ఇటు సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ మెట్రో ట్రాక్ మీద చూసుకున్నా కూడా పూర్తిగా ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి 10 అడుగులు, 20 అడుగులు, 50 అడుగుల మేర ఉన్నటువంటి హోర్డింగ్స్ అయితే వేలాడుతున్నటువంటి పరిస్థితి. కేవలం లాభార్జనేయంగా హెచ్ఎంఆర్ అధికారులు అవలంబిస్తున్నటువంటి తీరు మీద ఇటు భాగ్యనగర వాసులు మండిపడుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తే కనుక ఏదైతే ఈ హోర్డింగ్స్ ఊడి కింద పడేటటువంటి ప్రమాదం ఉంది. కేవలం హోర్డింగ్ లో ఒక నట్టు బోల్ట్ ఊడి కింద మీద పడ్డా, కింద వెళ్ళేటటువంటి వాహనదారుల మీద తల మీద పడితే మాత్రం ఏదైతే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఎక్కడ కూడా ఈ హోర్డింగ్స్ వీటి మీద ఇటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటు యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సిటీలో దిల్సుఖ్ నగర్ నుంచి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు, మియాపూర్ కానివ్వండి, ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, అమీర్పేట్ లాంటి రద్దీగా ఉండేటటువంటి జంక్షన్ల దగ్గర ప్రమాదకరంగా ఈ హోర్డింగ్స్ దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. సో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసి ఈదురుగాలులు వీస్తే కనుక అక్కడ మనం చూస్తున్నాము ఏ విధంగా ఉన్నాయి హోర్డింగ్స్ అనేది. ఒకసారి మనం వీడియో జర్నలిస్ట్ శ్యామ్ కూడా చూపిస్తున్నాడు. సో అలా వేలాడుతూ ఏదైతే వెల్డింగ్ చేసేటటువంటివి సరిగ్గా లేకపోయినా, హోల్స్లో సరిగ్గా వెళ్ళకపోయినా కూడా ఏదైతే ఆ నట్ కానీ బోల్ట్ కానీ కింద ఊడి పడినప్పుడు, ఎందుకంటే అది ఒక్కొక్కటి అంత భారీ సైజులో ఉంటాయి. సో అలా అత్యంత భారీగా ఉండేటటువంటి హోర్డింగ్స్ అన్నీ కూడా ఇటు సిటీలో నగరంలో ఎక్కడ చూసినా కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ యాడ్ ఏజెన్సీల మీద కానివ్వండి, వీటి ప్రకటనల మీద గతంలో జిహెచ్ఎంసీ ఏదైతే ఒక హౌస్ కమిటీ వేసినా కూడా అది ఫలితం ఇవ్వనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా సిటీలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ హోర్డింగ్స్ ఉన్నాయో అవి ప్రమాదకరంగా మరి డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి. సో తక్షణమే, ఎందుకంటే మాన్సూన్ కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈదురుగాలులు వీస్తే కనుక, భారీ వర్షాలు కురిస్తే కనుక ఈ హోర్డింగ్స్ ఊడి వాహనదారుల మీద పడేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా వీటికి చెక్ పెట్టాలంటూ కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.